మాఘ పురాణము 5వ రోజు 5వ అధ్యాయాన్ని మనం ఈరోజు విందాము. కిందటి అధ్యాయంలో మనము కుత్సురుని యొక్క వృత్తాంతము, అతను శ్రీ మహావిష్ణువుని తన తపస్సు చే మెప్పించి ప్రసన్నుని చేసుకున్నటువంటి విధానాన్ని గురించి తెలుసుకున్నాము. ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు గనక కౌతుడని పిలువబడుచున్నను అతనిని మృగశృంగుడు అని చెప్పేసి అనే పేరుతోటి పిలుస్తున్నారు. ఎందుకంటే అతడు కావేరీ నది తీరంలో ఘోర తపస్సు చేస్తున్నాడు కదా. అప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు, జంతువులు తమ యొక్క శృంగములచే అతనిని గీకెడివి. అందుచేత అతనికి మృగశృంగుడు అనే పేరు సార్థకమయ్యింది. వివాహం ఆడడానికి కన్య గుణగుణములు మృగశృంగునకు యుక్త వయసు వచ్చి ఉండటి చేత అతనికి వివాహం చేయవాలని చెప్పేసని తల్లిదండ్రులు నిశ్చయించరి. ఈ విషయము మృగశృంగునితో చెప్పిరి. మృగశృంగుడు వారి మాటలు ఆలకించి ఇలా పలికాడు: పూజ్యులకు తల్లిదండ్రులారా, నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యం వివరించితిరి. అయినను నా అభిప్రాయమును కూడా ఆలకింపుడు అని. ఆశ్రమాలన్నిటికంటే గృహాశ్రమం మంచిదని దైవజ్ఞులు చెప్పారు. అయినా కూడా అందరూ ఆ సుఖం పొందలేకున్నారు. దానికి కారణం ఏమంటే ప్రతి పురుషునకు తనకి అనుకూలవతయకు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధిస్తుంది. దానికి ఉదాహరణగా స్త్రీ ఏ విధంగా ఉండాలంటే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, సైనేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి. ఇవి 6 ధర్మములు ఉండవలనని స్త్రీ గురించి వర్ణించి ఉన్నారు. అనగా ఇంటి పనులలో దాసివలను, రాజకార్యములలో భర్తకు సహాయకారిగా మంత్రివలను, శయనమందిరంలో రంభవలను, భోజనం విషయంలో తల్లివలను, రూపమున లక్ష్మలను, శాంతి స్వభావమును భూదేవులను స్త్రీ 6 విధాలుగా వ్యవహరించాలి. అంతేకాక చతుర్విధ పురుషార్థాలైనటువంటి ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 పురుషార్థాలలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధించే మిగతా 3 అనవసరం. ధర్మాన్ని, అర్థాన్ని మనుషుడు ఏ విధంగా సాధిస్తాడో కామాన్ని కూడా అట్లే సాధించాలి. ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణాలు తెలుసుకోవాలి. జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలకు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు. గుణవతియకు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యంగా ఉండటమే గాక అట్టి మనుషుడు ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అవలేలగా సాధించగలడు. భార్య గయ్యాళి అయిన వినయ విధేయతలు లేనిదేనిచో ఆ భర్త నరకమును అనుభవించి మరలా నరకోపమునికే పోగలడు. కనుక పెండ్లి చేసుకున్నట్టుకు ముందు స్త్రీని అనేక విధాలుగా పరిశీలించి వివాహమాడవలను. అదెట్లన్నా కన్య ఆరోగ్యవతి, ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు. ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలోని కన్యయ్యి ఉండవలను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలయ్యి, దేవ బ్రాహ్మణులను పూజించినదయ్యి, అత్తమామల మాటకు జవదాటకుండానదయ్యి ఉండవలను. ఈ నీతులన్నీ కూడా మునుపు అగస్త్య మహాముని చెప్పి ఉన్నారు. కావున అటువంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకోవలేను. అయినా అదెట్లు సాధ్యపడును అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనసులో ఉన్న సంశయాలను తెలియజేశాను. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరల ఇట్లు పలికెను: కుమారా, నీ మాటలు నాకెంతో సంతోషం కలిగించాయి. వయస్సులో చిన్నవాడవైనను మంచి నీతులు నేర్చుకున్నావు. నీ అభీష్టం నెరవేరాలన్న దీనదయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. ఆ భగవంతునిపై భారం వేయము అని పలికెను. ఇది 5వ అధ్యాయము 5వ రోజు మాఘపురాణం సమాప్తం.